99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గిరిజన బాలికల వసతి గృహంలో విద్యార్థుల ఆందోళన మంచి ఆహారం పెట్టి కనీస వసతులు కల్పించాలని ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగిన విద్యార్థులు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా కముదిలో కారు బీభత్సం సృష్టించింది. బస్టాండ్ ఏరియాలో ఓ వ్యక్తి తాగిన మత్తులో కారును అనేక మార్లు ఢీకొట్టాడు. ఈ క్రమంలో ఒకరి కాలు విరగగా పలు వాహనాలు, షాపులు ధ్వంసమయ్యాయి. కారు ముందు భాగం డ్యామేజ్ అయినా పట్టించుకోకుండా వీరంగా సృష్టించాడు. ఈ క్రమంలో స్థానికులు అతనికి దేశశుద్ధి చేసి బుద్ధి చెప్పారు. పలువురు ఆ కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జనగామ జిల్లాలో ఒకసారిగా మారిన వాతావరణం. పలు చోట్ల ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షం. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ అకాల వర్షంతో కొంత ఉపశమనం లభించింది. నాలుగో అంతస్తులో నివసించే ఓ తల్లి మూడో అంతస్తు బాల్కనీలో పడిన చీరను తెచ్చేందుకు తన కొడుకును కట్టి కిందకు వేలాడదీసింది. బాలుడు చీర తీసుకుని వచ్చిన తర్వాత ఆమె పైకి లాగింది. ఈ ప్రమాదకర దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం. देखो देखो, अगर ये बच्चा छूट गया तो ये सीधा नीचे चला जाएगा और ख़त्म हो जाएगा, बिल्कुल कोई बचने के चांसेस नहीं. ऐसे भी लोग हैं, बताओ. और गहराई देखो. హన్మకొండ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ. చికెన్ పంపకాల్లో తలెత్తిన గొడవ. హాస్టల్లో లంచ్ తర్వాత మిగిలిన చికెన్ను పంచుకోవడంలో గొడవ మొదలై కర్రలతో కొట్టుకున్న విద్యార్థులు. MBA ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. మెక్సికో ప్రపంచ దేశాలను వణికించిన డ్రగ్ మాఫియా డాన్ ఎల్మెంచో హతమయ్యాడు. మెక్సికో సైన్యం మెరుపు దాడిలో అతడు హతమైనట్లు రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. అయితే అతడి మరణం మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో హింసాకాండకు దారితీసింది. ముష్కరులు పలు ప్రాంతాల్లో వాహనాలను తగలబెట్టారు, రహదారులను దిగ్బంధించారు. రాజమహేంద్రవరంలో చోటు చేసుకున్న అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించి బాధితులకు అండగా నిలిచింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు యంత్రాంగం యుద్ధ ప్రాతిపదిక సహాయక చర్యలు చేపట్టింది. ముఖ్యమైన చర్యలు ఆర్థిక భరోసా, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఉచిత వైద్యం, కిమ్స్ రెయిన్బో వంటి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంపూర్ణ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్, కలెక్టర్ కీర్తి చేకూరి, SP నరసింహకిషోర్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు గల కారణాలను విశ్లేషించడానికి సాంకేతిక నిపుణుల కమిటీని నియమించారు. కల్తీ లేదా ఇతర లోపాలపై కఠిన విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం బాధితుల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తూ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.
ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. లంచం తీసుకుంటున్న పోలీసు అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏకంగా పోలీస్ స్టేషన్లో 3 లక్షల లంచం తీసుకుంటున్న 2 పోలీసు అధికారులను అరెస్టు చేయడం కలకలం రేపింది. పులివెందుల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ఎన్వి రమణ, సింహాద్రిపురం సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ దాసరి అనిల్ కుమార్ చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి నుంచి 4 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దొంగలించిన బైక్లతో నేరాలకు పాల్పడుతున్న ఈ కేసులో అనుకూలంగా వ్యవహరిస్తామని వారు హామీ ఇచ్చారు. దీంతో బాధితుడు కొంత మొత్తం చెల్లించాడు. మిగిలిన డబ్బు కోసం పోలీసులు ఒత్తిడి చేయడంతో అతను ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో పక్కా ప్రణాళికలతో బలపడ్డారు. బాధితుడు 3 లక్షలను ఎస్ఐ అనిల్ కుమార్ కు అందజేస్తుండగా అక్కడే మాట వేసిన ఏసీబీ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సిఐ రమణను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలో ఆడింది ఆటగా పాడిందే పాటగా మద్యం బెల్ట్ దుకాణాల ఏర్పాట్లు తీవ్రంగా ఖండిస్తూ భద్రాచలంలో నిరసన వినతి పత్రాలు. రాబోయే రోజుల్లో బెల్ట్ షాపులు నడిస్తే వాటిపై దాడులు తప్పవు. వీటికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించాలి. ఆదివాసీ సంఘాల రాష్ట్ర నేతలు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలెంకోటి, పొలిటికల్ జేఏసీ వ్యవస్థాపక నాయకులు వాసం రామకృష్ణ గర, జేఎస్పీ సాయం సత్యనారాయణ గర తదితరులు పాల్గొన్నారు. ఎక్స్చేంజ్ అండ్ ప్రైబిషన్ మరియు ఇసుక పాలసీపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుని దశల వారీ పోరాటాలు ఉంటాయని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చలో సెక్రటేరియట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ మదర్ అసెంబ్లీ ఇన్ఛార్జి గంధం పుల్లయ్య బీసీలకు 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో కనీసం 25% కేటాయించాలి. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సెక్రటేరియట్ హైదరాబాద్ బీసీల రాజకీయ హక్కుల పరిరక్షణతో పాటు ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన విద్య మరియు అందుబాటు వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మన హక్కుల కోసం ఐక్యంగా స్వరం వినిపిద్దాం అని ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపీ తెలంగాణ రాష్ట్ర శాఖ వెల్లడించింది. అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. వలసలతో నడిగడ్డ బ్రతుకు ఆగమైపోయింది. తిరుగుబాటు జెండెగరలేకనే మార్పు మాయమైంది. పలిసినోడి కుట్టెరుగలేకనే బానిస బతుకయ్యింది. వికారాబాద్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని సామాజిక ఆర్థిక రుగ్మతలకు పరిష్కారం కోసం శ్రీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందని అన్నారు. 2 రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రజల్లో నిరంతరం పనిచేస్తూ అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుచుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుల వివక్ష నిర్మూలన, సామాజిక న్యాయం సాధనలో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక పాత్ర పోషించిందని పేర్కొన్న ఆయన అంటరానితనం నిర్మూలన నుంచి భూ సంస్కరణలు, ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కొరకు అనేక విప్లవాత్మక నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారానే సాధ్యమయ్యాయని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించడంతో పాటు సామాజిక న్యాయం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని విమర్శించిన ఆయన రాజ్యాంగ విలువలను కాపాడడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ నాయకులు విశ్వనాథన్, వంశీ చంద్రరెడ్డి, సావంత్ సచిన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ఎడపాలెం మండలం మామనూరు గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధుల నుండి మంజూరు అయిన 6 లక్షల రూపాయలు సీసీ రోడ్ పనులకు ఆ గ్రామ సర్పంచ్ షేక్ పెద్దబాబు సాహెబ్తో కలిసి శంకుస్థాపన చేసిన చైర్మన్ బండారు నరసింహారావు.
అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు భట్టి విక్రమార్క కృషితో పెద్ద మొత్తంలో జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ మారబత్తుల ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 8న పురస్కరించుకొని స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో ఈ నెల 19 నుంచి సైన్స్ వారోత్సవాలు జరుగుతున్నాయి. మొదటి రోజు డ్రాయింగ్, రెండో రోజు కొల్లేజ్ ఆర్ట్, మూడో రోజు పోస్టర్ మేకింగ్ పోటీలు నిర్వహించారు. మొదటి 3 రోజుల పోటీలలో విజేతలైన వారికి సోమవారం బహుమతులు అందజేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీనారాయణ సహా మేనేజర్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేక అతిథులుగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొల్లేజ్ ఆర్ట్ అనేది కాగితం ముక్కలు, ఫోటోలు, బట్ట ముక్కలు, ఆకులు వంటి వివిధ వస్తువులను ఒక ఉపరితలంపై అతికించి రూపొందించే కళ అన్నారు. డ్రాయింగ్, పోస్టర్ మేకింగ్, కొల్లేజ్ ఆర్టులు సృజనాత్మకతను పెంచుతాయి. విద్యార్థులు తమ ఊహాశక్తిని ఉపయోగించి కొత్త ఆకృతులు రూపొందిస్తారు. చేతి, కంటి సమన్వయాన్ని అభివృద్ధి చేస్తుంది. కత్తిరించడం, అతికించడం వల్ల నైపుణ్యం పెరుగుతుంది. ఆలోచన శక్తిని మెరుగుపరుస్తుంది. ఎలా అమర్చాలి, ఏవి ఉపయోగించాలి అనే విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు. ఏకాగ్రతను పెంపొందిస్తుంది. శ్రద్ధగా పనిచేయడం అలవాటు అవుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తమ చేతులతో రూపొందించిన కళాఖండాన్ని చూసి గర్వంగా భావిస్తారు. భావాలను వ్యక్తపరచడానికి సహాయపడుతుంది. తమ ఆలోచనలు, భావాలు చిత్రాల ద్వారా తెలియజేయగలుగుతారు అని వారు పేర్కొన్నారు. ఈ పోటీని నిర్వహిస్తున్న టీచర్లు శారద, నరేంద్రలను స్కూల్ యాజమాన్యం నాగేశ్వరరావు, సత్యనారాయణ అభినందించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నూతన మున్సిపాలిటీ చైర్మన్ పర్సన్ శ్రీ రిహానా కమల్ పాషా 12వ వార్డులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఐటీ కంపెనీల్లో పనిచేసే యువకులు శని, ఆదివారాల్లో వ్యవసాయం చేసి హైదరాబాద్ వస్తున్నారు. భారతదేశానికే కాదు, ప్రపంచం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. నేను నా 40 సంవత్సరాల రాజకీయంలో ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఉదయం పొలాలను చూసి వస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మీ బిడ్డలు ఇంకా ఉన్నత స్థానాన్ని తీసుకురావాలన్నా మీ చేతిలో పైసలు ఉండాలి. మీ చేతిలో పైసలు ఉండాలంటే మీకు స్థిరమైనటువంటి ఆదాయం వచ్చే పంట ఉండాలి. ఆ పంట ద్వారానే మీ కుటుంబాలు శాశ్వతమైనటువంటి పేదరికం నుంచి మీ పిల్లలు బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు నేను చెప్తున్నా, ఇక్కడ ఐటీ కంపెనీలో పనిచేసే ప్రతి పిల్లలు కూడా శుక్రవారం రాత్రికి వెళ్ళి శనివారం, ఆదివారం వ్యవసాయం చేసి మళ్ళీ ఉద్యోగానికి వస్తుంది. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా ఆయిల్ ఫామ్లో ఎక్కువ జీతం వస్తుంది. మీ కలెక్టర్ల కన్నా, ఎస్సీ కన్నా 5 ఎకరాలు ఉన్నటువంటి పామ్ ఆయిల్ రైతు ఈ రోజు సుఖమైనటువంటి జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. కాబట్టి రేపు భవిష్యత్తు ఈ రోజున రైతు బిడ్డకి ఎవరు పిల్లలు ఇవ్వడం లేదంటున్నారు. రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే నా రైతు బిడ్డకి నా పిల్లనిస్తా, ఉద్యోగస్తుడికి ఇవ్వమని చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పడం సందర్భంగా. కాబట్టి రైతు బిడ్డలందరూ రైతు బిడ్డలకి పిల్లలు ఆడితే భవిష్యత్తు ఉంటుంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే వ్యవసాయ విప్లవం రాబోతా ఉంది. వ్యవసాయమే ప్రధాన ఆధారితమైనటువంటి జీవం మనకి. మన బిడ్డలందరూ కూడా వ్యవసాయం నేర్చుకోవాలి. నేను 45 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా ప్రతిరోజు పొలాన్ని చూసుకొని రాజకీయాలకు వస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. ఖమ్మం జిల్లాకు ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఒక మైలురాయిగా నిలిచే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఖమ్మంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ దేవాలయ నిర్మాణం కోసం ధ్వంసలాపురం రెవెన్యూ పరిధిలో 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకోబడింది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లాలో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, తిరుమల దర్శనానికి వెళ్లలేని భక్తులకు స్థానికంగా టీటీడీ దేవాలయం ఏర్పడితే ఆధ్యాత్మిక అవసరాలు నెరవేరుతాయని ఆయన వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల తడుగా రెవెన్యూ శాఖ సమన్వయంతో భూమి కేటాయింపునకు కాంగ్రెస్ సర్కారు చర్యలు చేపట్టింది. ధ్వంసలాపురం పరిధిలో కేటాయించిన 20 ఎకరాల్లో టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణంతో పాటు యాత్రికుల కోసం వసతి గృహాలు, కళ్యాణ మండపం, పార్కింగ్ సౌకర్యాలు, ధార్మిక కార్యకలాపాల కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
ఇది ఖమ్మం నగరం అభివృద్ధికి దోహదపడమే కాకుండా భక్తులకు మరింత సౌలభ్యం కల్పించనుంది. భూమి కేటాయింపుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లాపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఏలూరు శ్రీమతి శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఎన్వైరన్మెంట్ ఏలూరు శ్రీ కేవీఎస్ ప్రభుకుమార్, డిపిఓ ఏలూరు జిల్లా శ్రీ ఆవులయ్య ఆదేశాల ప్రకారం ఎన్వైరన్మెంట్ ఏలూరు భోగేశ్వరరావు, ఈఎస్టీఎఫ్ ఏలూరు ఆర్ సత్యవతి మరియు చింతలపూడి సిఐ ఎస్ఐ మరియు సిబ్బంది కలిసి చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామం మరియు తలర్లపల్లి అలాగే పలు గ్రామాల ఎక్స్చేంజ్ నేరముల కొరకు విస్తృత దాడులు నిర్వహించారు. అలాగే టీ నర్సాపురం మండలం బందంచల గ్రామానికి చెందిన పాత నాటు సారాయి కేసుల్లో నిందితుడు అయిన గుమ్మళ్ళ లక్ష్మణరావు మరియు కొండా పుల్లయ్య మరియు రాజప్రోలు అరుణ్ అను ముగ్గురిని మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారి వద్ద 129 బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం బైండ్ ఓవర్ చేశారు. అలాగే లింగపాలెం మండలంలో పలు మద్యం దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడులలో స్థానిక చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఐలు అబ్దుల్ ఖలీల్ మరియు సిబ్బంది పాల్గొన్నారని సిఐపి అశోక్ తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణం కల్లూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికైన ధారావత్ మోహన్ నాయక్ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మరియు మున్సిపల్ కార్మికులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విఐపి ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఎంసీ చైర్మన్ భాగం ఏజా ప్రభాకర్ చౌదరి, కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చంద్రరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణం బోడేమల్లె గ్రామం కల్లూరు మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి అత్తగారైన కీర్తిశేషరాలు శీలం కమలమ్మ దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం ఏజా ప్రభాకర్ చౌదరి, కల్లూరు మున్సిపల్ చైర్మన్ ధారావత్ మోహన్ నాయక్, కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చంద్రరావు, కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామ కాంగ్రెస్ నాయకులు ఏనుగు సత్యంబాబు ఇటీవల అనారోగ్యం పాల్కాగా వారి నివాసంలో వారిని పరామర్శించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం ఏజా ప్రభాకర్ చౌదరి, కల్లూరు మున్సిపల్ చైర్మన్ ధారావత్ మోహన్ నాయక్, కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చంద్రరావు, కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కృత్రిమ మేధ సాయంతో ముఖాలను మార్చే సాంకేతికతపై ఓ యువకుడు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సదరు యువకుడు క్షణాల్లో తన ముఖాన్ని ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలుగా మార్చి ఆశ్చర్యపరిచాడు. అయితే ఇదే సాంకేతికతను వాడి మోసగాళ్లు మన కుటుంబ సభ్యుల రూపాలను సృష్టించి ట్రాప్ చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మాయాజాలం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, ఇది రియల్ గౌతమ్. నెక్స్ట్ సెకండ్ లో నేను ఎవరిలైనా మారిపోవచ్చు. అండ్ యూ వోంట్ ఈవెన్ రియలైజ్. ఫేస్ సేమ్, వాయిస్ సేమ్, ఎమోషన్స్ కూడా సేమ్. బట్ ఇది నేను కాదు, ఇది ఏఐ. రేపు మీ పేరెంట్స్ లేదా ఫ్రెండ్స్ ఫేస్ తో ఒక వీడియో వస్తుంది, అర్జెంట్ గా మనీ సెండ్ చేయని. బట్ అది ఏఐ అవ్వచ్చు. పొలిటికల్ స్పీచ్, కాంట్రవర్షియల్ వీడియో, ఇన్వెస్ట్మెంట్ టిప్స్, ఇవన్నీ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి క్రియేట్ చేసే ఏఐ వీడియోస్ అవ్వచ్చు. సోషల్ మీడియాలో చూసేదాన్ని బ్లైండ్ గా నమ్మకండి. వెరిఫై బిఫోర్ యూ బిలీవ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. స్టే అవేర్, స్టే సేఫ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పుణ్యక్షేత్రం వేములవాడ ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆ రాజరాజేశ్వరి సన్నిధిలో ఇప్పుడు ఒక దీనగాథ అందరినీ కదిలించి వేస్తుంది. కాన్వెంట్ చదువులు, ఉన్నత డిగ్రీలు ఉన్న కాలం చేసిన గాయానికి ఆ దంపతులు నేడు యాచకులుగా మారారు. వేములవాడ ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తున్న వారికి
పోలీసులు అధికారులు కలిసి ఇటీవల కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ గుంపులో ఉన్న ఒక జంటను పలకరించిన అధికారులకు నోట మాట రాలేదు. వారు మాట్లాడుతున్న అనర్గళమైన ఇంగ్లీష్ వారి ఆహార్యం చూసి అవాక్కయ్యారు. భర్త జలంధర్ రెడ్డి LLB పూర్తి చేసిన విద్యావంతుడు, భార్య శిరీష బీకామ్ కంప్యూటర్ చదివిన పట్టభద్రురాలు. కరీంనగర్కు చెందిన ఈ దంపతులు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలిస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. భార్య ఆరోగ్యం క్షీణించడంతో ఆమెకు తోడుగా ఉంటూ రాజన్నే దిక్కని నమ్మి ఇక్కడికి వచ్చారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ దేవుడి ప్రసాదంతోనే కడుపు నింపుకుంటున్నారు. నేటి కాలంలో చిన్న కారణాలకి విడిపోతున్న జంటల మధ్య భార్య కోసం సర్వం వదులుకొని అండగా నిలిచిన ఆ భర్త ప్రేమ చూసి అధికారులు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. కేవలం ఈ దంపతులే కాదు, అక్కడ సుమారు 100 మందికి పైగా యాచకులు ఉన్నారు. వారిలో అత్యధికులు వృద్ధులే. వారి గాథలు వింటే సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. కన్నపిల్లల వేధింపులు, కొందరు కొడుకులు కోడళ్ళు పెడుతున్న హింస భరించలేక ఇక్కడికి చేరారు. ఇంటికి వెళ్తే పిల్లలు కొట్టి చంపుతారేమోన్న భయంతో రాజన్నను ఆశ్రయించారు. ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, కానీ మమ్మల్ని ప్రేమించే మనసున్న మనుషులు లేరు. అందుకే మా రాజన్న మమ్మల్ని సాగుతున్నాడంటూ ఆ వృద్ధులు బోర్ను వినిపించడం అక్కడి వాతావరణాన్ని విషాదంలోకి నెట్టింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.